చైనాలో జరిగిన ఒక అద్భుతమైన విషయం తెలివితేటలు అనేవి మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటాయని చెప్పి నిరూపించింది. అంతేకాదు జంతువులు మనుషుల మధ్య ఒక అవినాభావ బంధం ఎంత బలంగా ఉంటుందో కూడా నిరూపించింది. చైనాలో కొన్ని ప్రాంతాల్లో కుక్క మాంసం తింటారు. దానికోసం కొంతమంది దొంగలు ఒకే ప్రాంతంలో ఉన్న 7 కుక్కల్ని వాళ్ళ యజమానుల బోన్ల నుంచి దొంగిలించి ఒక ట్రక్కులో వేసి మాంసం అమ్మకానికి తరలిస్తున్నారు. ఆ టైంలో ఆ 7 కుక్కలు అత్యంత తెలివిగా ట్రక్కు నుంచి తప్పించుకున్నాయి. ఆ తర్వాత 17 కిలోమీటర్ల దూరం హైవే మీద చాలా డిసిప్లిన్గా ఒకదాని వెనకబట్టి ఒకటి నడుచుకుంటూ వాటి సొంత గ్రామానికి చేరుకున్నాయి. అసలు మొత్తం వాళ్ళ కుక్కలు పోయినాయి, ఇక అవి దొరకవేమో అనే ఆశలు వదిలేసుకున్న యజమానులు వాటిని చూసి విపరీతమైన సంతోషానికి గురై భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ప్రయాణంలో అవి ఎక్కడ విడిపోకుండా 7 ఒకే గుంపు కింద చాలా క్రమశిక్షణగా హైవే ఎమ్మటి ఒకటి ముందు దారి చూపిస్తుంటే వెనక కొన్ని నడుస్తుంటే ఫైనల్గా చివరికి ఒకటి రక్షణగా నడుస్తూ చివరికి వాటి సొంత గ్రామానికి చేరుకుంది. మొత్తం ఈ 7 కుక్కల గుంపుకి కార్గి జాతికి చెందిన ఒక కుక్క ముందుండి నడిపించింది. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఒక కుక్క దాని కాలుకు దెబ్బ తగిలి కుంటుతూ కూడా ఈ కుక్కల బ్యాచ్కి వెనకుండి వాటికి రక్షణగా నిలిచింది. ఆ గుంపులో లాబ్రడారు, గోల్డెన్ రిట్రీవరు, పికింగీస్ లాంటి జాతుల కుక్కలు ఉన్నాయి. అంతేకాదు హైవే పక్కన ఈ కుక్కలు ఎంతో క్రమశిక్షణతో ఒక గుంపుగా కదులుతుంటే చూసే వాళ్ళకు కూడా చాలా చూడముచ్చటగా అనిపించింది. దీన్ని లూ అనే ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది ప్రపంచానికి తెలిసింది. ఈ వీడియోలు చూసిన తర్వాత కొద్దిమంది జంతు సంరక్షకులు అంతేకాకుండా జంతు సంక్షేమ శాఖ అధికారులు కలిసి డ్రోన్లతో వీటిని ఫాలో అవుతూ అవి వాటి సొంత గ్రామానికి చేరుకోవడానికి సహకరించారు. ఈ సంఘటన జంతువులకున్న తెలివితేటలతో పాటు జంతువులకు మనుషులకు మధ్య ఉన్న అవినాభావమైన సంబంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.